సమాధానం ఇచ్చారు మొత్తానికైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్కి. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. ఆసియా కప్ 2025 41 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ రెండు ఫైనల్స్లో వచ్చాయి. ఫైనల్స్లో వచ్చి 41 సంవత్సరాల తర్వాత ఆడుతున్న సమయంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. మొత్తానికైతే పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు అలాగే ప్లేయర్స్ వీళ్ళందరికీ గట్టి సమాధానం వచ్చింది ఇండియా అని చెప్పుకోవాలి. ప్రధాని మోదీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. మ్యాచ్ అయిపోయిన వెంటనే క్రికెట్ గ్రౌండ్లో అయినా కావచ్చు, అలాగే వార్లో అయినా ఎక్కడైనా ఇండియానే గెలుస్తుంది, ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద పాకిస్తాన్ ప్రజలైతే చాలా చాలా అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళపై దాడులు చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని ఏ రకంగానైనా మిమ్మల్ని నాశనం చేస్తాం రానున్న రోజుల్లో. మీరు పాకిస్తాన్కి సంబంధించిన ఏ క్రికెట్ స్క్వాడ్లో కూడా ఈ ప్లేయర్స్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గానే థ్రెటన్ చేస్తున్నారు. మోదీకి సంబంధించిన ఆ ట్వీట్ని కూడా చూడండి. ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్స్ ఫీల్డ్, అవుట్కమ్ ఈజ్ ద సేమ్, ఇండియా విన్స్, కంగ్రాట్స్ టు అవర్ క్రికెటర్స్. గేమ్ ఫీల్డ్ అంటే క్రికెట్లో కూడా ఆపరేషన్ సింధూర్నే మన ప్లేయర్స్ ఆపరేషన్ సింధూర్నే ఎగ్జిక్యూట్ చేశారు. అవుట్కమ్ అక్కడైనా ఇక్కడైనా ఎప్పుడు ఇండియానే గెలుస్తుంది. అండ్ మన ప్లేయర్స్ మన క్రికెటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి నరేంద్ర మోదీ ట్వీట్ చేసుకొచ్చారు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ ప్లేయర్లకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పరిస్థితి. మరి తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏ రకంగా మరి టార్గెట్ చేయబోతున్నారు ప్రజలు. ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో అలాగే పర్సనల్గా వాళ్ళకి వాట్సాప్ చేస్తున్నారు, పర్సనల్గా కాల్ చేసి మరి థ్రెటన్ చేస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన సైబర్ సెల్కే వీళ్ళు కంప్లైంట్ చేసినట్టే అర్థం చేసుకోండి ఆ తీవ్రత ఏ లెవెల్లో ఉందనేది. సో ఒక్కసారి మనం ఆ విజువల్స్లో కూడా చూద్దాం. ఒక్కసారి చూడండి ఎంత యాటిట్యూడ్ని చూపించారు. మ్యాచ్ జరుగుతున్న సమయం, మ్యాచ్ సిరీస్ జరుగుతున్నంతసేపు, ఆసియా కప్కి సంబంధించిన సిరీస్ జరుగుతున్నంతసేపు ప్లేయర్స్ని ఉద్దేశించి మాటలు విసిరేయడం కానీ, అలాగే మన ఆడియన్స్ని ఉద్దేశించి అక్కడ ఉన్న ఆడియన్స్ని ఉద్దేశించి హావభావాలతోని, అంటే మీ మిసైళ్ళు కూలిపోయాయి, ఇలాగా మీ రాఫెల్ జెట్స్ ఇలా పడిపోయాయి అని చెప్పేసి ఒక యాటిట్యూడ్ ఏదైతే వాళ్ళు ప్రదర్శించారో ఆ యాటిట్యూడ్కి ఇప్పుడు గట్టి సమాధానం పాకిస్తాన్కి సంబంధించిన ప్రజల నుంచే దొరకబోతుంది ఖచ్చితంగా. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ పాకిస్తాన్ క్రికెటర్లపై ప్రస్తుతానికైతే అక్కడ అభిమానులు అయితే రగిలిపోతున్నారు. పాక్ ప్లేయర్లు కనిపిస్తే చంపేస్తామంటూ చెప్పేసి మొత్తానికైతే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారి అసలు పాక్ అభిమానులు, పాక్ ప్రజలు, పాక్ పౌరసత్వం ఉన్న ప్రజలు వీళ్ళందరూ దుబాయ్లో ఎవరైతే మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है. हमें उन लोगों ने ऐसे दिए है ना, हमारी नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते. इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया. अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार हमारे पाकिस्तान में, मुल्क में क्या है. एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे. हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहे. ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ. ये मुझे जवाब चाहिए, ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए. ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है. मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया. अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते. बस यार मैं और गालियाँ कितने दूंगा इनको. अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ క్రికెటర్లపై రగిలిపోతున్నారు అక్కడ అభిమానులు. పాక్లో కనిపిస్తే చంపేస్తామంటూ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాళ్ళు చెప్పులతో కొడతామని చెప్పేసి తిడుతున్నారు పాకిస్తానీలు. పలు చోట్ల పాక్ క్రికెటర్లకు పిండాలు కూడా పెడుతున్నారు. అలాంటి వైనం ప్రస్తుతం అక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాక్ క్రికెటర్ల అంత్యక్రియల పోస్టులకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఆ పోస్టులని. ప్రస్తుతానికి ఇండియా ఆటగాళ్లే బెస్ట్ అని, అలాగే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా అని పాకిస్తానీలు చెప్తున్నారు. ఫ్యాన్స్ ఆగ్రహంతో ప్రస్తుతానికి పాకిస్తాన్ క్రికెటర్లు చావు భయంతో భయపడుతున్నారు. ఎవడు ఎట్నుంచి వచ్చి కాలుస్తాడో, ఎవడిపై బాంబుల
ఎలా జరుగుతుందో అని చెప్పేసి ఆటగాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే వణుకు పుట్టిస్తుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన ప్లేయర్స్ అందరూ ఆసియా కప్కి సంబంధించి విజయాన్ని సాధించిన ఇండియాని పొగుడుతున్నారు. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు షోయబ్ అఖ్తర్, మాజీ ప్లేయర్ షోయబ్ అఖ్తర్ కూడా పాకిస్తాన్ టీంకి సంబంధించిన కోచ్ మైక్ హెసన్ని సెన్స్లెస్ కోచింగ్, మీది ఒక కోచింగేనా, అసలు ప్లేయర్స్ని ఇలా సెలెక్ట్ చేస్తారా, ఇంత పోర్ సెలెక్షనా, మ్యాచ్ మధ్యలో ఇలా మ్యాచ్ని గెలిపించే ప్లేయర్స్ హసన్ నవాజ్ కావచ్చు, సల్మాన్ మిర్జా ఇలాంటి ప్లేయర్స్ని పక్కన పెట్టి మీరు రాజకీయాలు చేసి పనికిరాని చౌటలని పాకిస్తాన్ రిప్రజెంట్ చేస్తూ పనికిరాని చౌటలని తీసుకెళ్లి ఆ మ్యాచ్లో కూర్చోబెట్టారా అని చెప్పేసి మాజీ ప్లేయర్ షోయబ్ అఖ్తరే సోషల్ మీడియా మాధ్యమంలో చాలా క్లియర్గా ఆయన కూడా చెప్పుకొచ్చాడు. అలాగే మనం చూస్తే టీవీ ప్రింట్ మీడియాలో పాకిస్తాన్కి సంబంధించిన టీవీ ప్రింట్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తుంది. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది, కుప్పకూలిపోయింది, అసలు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నారు. సీనియర్ బ్యాట్స్మెన్ ఎవరైతే బాబర్ ఆజం కావచ్చు, మహమ్మద్ రిజ్వాన్ కావచ్చు, వీళ్ళందరినీ ఎందుకు సైడ్ లైన్ చేశారు, మీరు రాజకీయాలు చేశారు దీంట్లో అని చెప్పేసి అక్కడ ప్రింట్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా, అలాగే టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అక్కడి ప్రజలు, పాకిస్తాన్కి సంబంధించిన అభిమానులు కూడా ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పీసీఆర్. अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे, ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार हमारे पाकिस्तान में, मुल्क में क्या है, एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलब की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहे। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ, ये मुझे जवाब चाहिए, ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, हमसे हाथ नहीं मिलाया, अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार मैं और गालियाँ कितने दूंगा इनको। अब तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? రైట్, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇండియా హమారా బాప్ హే, హమారా బాప్ రహేగా. ఇండియా మా నాన్న, పాకిస్తాన్కి నాన్న లాంటోడు అండ్ నాన్న లాగానే ఉంటాడు, గతంలో ఉన్నాడు, రానున్న భవిష్యత్తులో కూడా అలానే ఉంటుంది ఇండియా అని చెప్పేసి ఆయన ఫ్రస్ట్రేషన్ అయితే వ్యక్తం చేస్తున్నాడు. అలాగే మా నరాలు తెగిపోతున్నాయి, ఈ పాకిస్తాన్ ప్లేయర్స్ సరిగ్గా ఆడక మా పరువు తీసేస్తున్నారు, మా హోప్స్ ఇవన్నిటిని కూడా క్రష్ చేస్తున్నారు, మా నరాలు తెగిపోతున్నాయి, మేము అసలు హ్యాపీగా ఉండకూడదా, బతకనివ్వరా మమ్మల్ని హ్యాపీగా ఈ పాకిస్తాన్ ప్లేయర్స్, వీళ్ళ వల్ల మేము ఇలాంటి అన్ని తిట్లు ఇలాంటి బాధను అనుభవిస్తున్నాం అని చెప్పేసి మొత్తానికి అయితే చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన చాలా క్లియర్గా ఐ లవ్ ఇండియా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ని కూడా ఇస్తున్నాడు. ఇండియా మా తండ్రి, ఇండియా పాకిస్తాన్కి తండ్రి అండ్